ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ మాత్రే నమః. ఓం గణపతే నమః. 1-2-2025, 28-2-2025 ఏ విధంగా ఉండబోతోంది మాఘమాసం అనే విషయాన్ని మనం ప్రస్తావించుకుందాం. మరి చూసినట్లయితే 12వ తారీఖున బుధుడు కుంభంలోకి, 13వ తారీఖున రవి సంక్రమణం జరగబోతోంది కుంభరాశిలోకి. అదేవిధంగా 28వ తారీఖున బుధుడు మీనంలోకి ప్రవేశిస్తున్నాడు. ఈ నెలలో ఉండేటటువంటి గ్రహాల యొక్క ప్రయాణం ఏ విధంగా ఉందయ్యా అంటే కనుక ఈ విధంగా ఉంది. తర్వాత విషయానికి వచ్చినట్లయితే కనుక ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో మనకి వచ్చేటటువంటి రథసప్తమి అయి ఉండొచ్చు. అదేవిధంగా మాఘమాసం అంతా కూడా పుణ్యమైనటువంటి పవిత్రమైనటువంటి దినాలే. అందువల్ల ఏ కార్యక్రమం తలపెట్టుకున్నా కూడా, శుభకార్యాలు తలపెట్టినా, గృహారంభ గృహప్రవేశ ఏది చేసుకున్నా కూడా శుభఫలము కలుగుతుంది. అందుకని మీ అందరికీ కూడా శుభఫలాలు కలగాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఓం శ్రీ మాత్రే నమః. ఆస్ట్రో భాగ్యలక్ష్మి అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా? చేయకపోతే వెంటనే చేయండి. అంతేకాకుండా రకరకాలైనటువంటి విశేషాలు, రకరకాలైనటువంటి వీడియోలు 2500 పైగా ఉన్నాయి ఆస్ట్రో భాగ్యలక్ష్మి ఛానల్లో. అందుకని మీరు మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. తర్వాత శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17వ సంవత్సరం రన్నింగ్లో ఉన్నాము. వివాహాది సంబంధాల కోసం ఎవరి ఇంట్లో అయినా సరే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఉంటే కనుక బాగా చదువుకుని ఉద్యోగాలు చేసి సంబంధాలు వెల్ సెటిల్డ్ మన దగ్గర బాగుంటాయి. అబ్రాడ్ మ్యాచెస్ కూడా ఉంటాయి. ఆ విషయాలు చూసుకొని జాతకాల కోసం, మ్యాచ్ల కోసం కూడా నన్ను సంప్రదించవచ్చు క్రింది నెంబర్లో. ఓం శ్రీ మాత్రే నమః. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు. ఆ తర్వాత చూసినట్లయితే కనుక శ్రవణ నక్షత్రం, తదుపరి ధనిష్ట ప్రథమ ద్వితీయ ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా కొన్ని విషయాలలో రవి బుధుల కలయిక కనిపిస్తోంది మకరంలో, కాబట్టి కాస్త కొన్ని విషయాల్లో జాగ్రత్తగానే అడుగులు వేస్తూ ఉంటారు. ముఖ్యంగా శని భగవానుడు ద్వితీయంలో రాస్యాధిపతి చంద్రుడితో కూడి ఉన్నాడు. తర్వాత 3వ ఇంట్లో చూస్తే రాహువు శుక్రుడితో కూడి, 5వ ఇంట్లో గురువుగారు, 6వ ఇంట్లో కుజుడు, ఆ తర్వాత నవమంలో చూస్తే కేతువు కనిపిస్తున్నాడు. ఏ విధంగా ఉండబోతోందయ్యా ఈ యొక్క మాసఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం అయ్యా అనుకుంటే కనుక ఈ మకర రాశి వారికి కొంచెం గ్రహ సంచారాలు మిశ్రమమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. అయినా కంగారు పడాల్సిన పని లేదు. కుటుంబం అంతా ఐకమత్యంగా ఉంటుందండి. సమిష్టిగా అన్ని ప్రయోజనాల కోసం ఏం పర్వాలేదు, మేము ఉన్నాం, ఏం పర్వాలేదు అనే భరోసా ఇస్తూ మిమ్మల్ని ముందుకు నడిపించేస్తారు. తిరుగులేదు, మీకు ఏం పర్వాలేదు అనేది మీరు అనుకోవడం ఒక్కటే మిగిలిందనమాట. అందువల్ల కుటుంబ బలం బాగుంటుంది, ఆరోగ్యం బాగుంది. ఆర్థికమైన పరిస్థితులు సామాన్యంగా ఉన్నప్పటికీ కూడా ఖర్చుకి ఆదాయానికి బరాబరు సరిపోతుంది, కాబట్టి మనకు బెంగలేని పని. తర్వాత కుటుంబంలో వ్యక్తులు ఎవరైనా సరే మనకి బాగా ఉపయోగపడేటటువంటి కుటుంబంలో మన బంధువులు కానీ, మనకు బాగా ఇష్టమైనటువంటి దగ్గర చుట్టాలు, అలాంటి వాళ్ళ సహాయం అందుతుంది మీకు సమయానికి. ఏ విషయంలో అయినా సరే, వివాహాది కార్యక్రమాలకి, ప్రయత్నాలకి, ఆ తర్వాత ఏ విషయంలో అయినా సరే మాట సాయం అయి ఉండొచ్చు, ధన సాయం అయి ఉండొచ్చు. ఏమైనప్పటికీ కూడా మీకు అందడం వల్ల వృత్తుల్లో ఉన్న, ఉద్యోగంలో ఉన్న, వ్యాపారంలో ఉన్న, సినీ టీవీ కళాకారులైనా, రాజకీయ రంగంలో ఉన్న, వ్యవసాయదారులైనా, అదేవిధంగా కార్మికులైనా, తర్వాత పాత్రికేయ మిత్రులైనా కూడా గట్టున పడిపోతారు. మీ వాళ్ళే మీకు మంచిగా సహాయం చేస్తారు. ఆ తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక ద్వితీయార్థంలో మనకి అనుకోకుండా అధికారుల వలన మెప్పు కలుగుతుంది. కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. మొదటిలో కాదు, రెండవ అంటే ఏమిటి, నెలలో 15 రోజులు, 14 రోజులు, 28 రోజులే కదా ఫిబ్రవరి నెల. 14 రోజులు గడిచాక మనకి కొంచెం పరిస్థితులు, అధికారుల మెప్పు ఇలాంటివన్నీ కూడా కలగడానికి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా కొన్ని మీరు చేపట్టే పనులు కూడా కొంతమంది సహాయం చేసి, సహకారం అందించి, మాట సాయం ఉండొచ్చు, ఏ సాయమైనా సరే ఇంకాస్త మిమ్మల్ని వృద్ధిలోకి తీసుకొస్తారు. తర్వాత ముఖ్యంగా అగ్రిమెంట్లు మీరు పూర్తి చేసుకోగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ, ఏదైనా కొనుగోలు అమ్మకాలు, లేకపోతే మనకి సొంతానికి కొనుక్కోవడం, అవన్నీ కూడా చక్కగా పూర్తి చేసుకుంటారు ఈ మాసంలో. ఎందుకంటే మాఘమాసం అంటే మంచి రోజులు అంటాం కదా, అందుకని. బంధువర్గం వారితో విందు వినోదాల్లో పాల్గొంటారు. వివాహాది శుభకార్య ప్రక్రియకి శ్రీకారం చుడతారు.
కుదిరే అవకాశాలు కూడా నెలాఖరికి కనపడుతున్నాయి. బంధుమిత్రులతో మంచిగా విందులు వినోదాలతో ఆనందంగా ఉండేటటువంటి ప్రక్రియ కనపడుతుంది. అందువల్ల మనకి అంత బెంగ పెట్టుకోవాల్సిన అవసరం ఏం కనపడటం లేదు ఈ మకర రాశి వారికి. అయినప్పటికీ కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడానికి మనకి ఏమిటి అడ్డంకులయ్యా అని చూసుకొని దాని నిమిత్తం మనం పరిహారాలు చేసుకుంటే అద్భుతాలే జరుగుతాయండి, తప్పనిసరిగా జరుగుతాయి. దైవానుగ్రహం ఉంటే దేన్నైనా సరే మనం దాటేయచ్చు. మకర రాశి వారు ఏలినాడు శని లాస్ట్లో ఉన్నాడు. మన శని భగవానుడు రాశ్యాధిపతి అయినప్పటికీ కూడా మీరు అన్నింటిలోని కూడా మిన్నగా అధిగమించాలంటే ప్రతిరోజు మానకుండా విడవకుండా రవి మిత్ర సూర్య ఖగ భాను పూష హిరణ్యగర్భ మరీచ ఆదిత్య సవిత్ర అర్క భాస్కరేభ్యో నమః అని సూర్య నమస్కారాలు, సూర్యభగవాను నిమిత్తం ఎవరికైనా పేదవాళ్ళకి గోధుమ పిండి దానం చేయటం, తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక గోమాతను దర్శించడం, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు గోమాతను దర్శించడం, గోగ్రాసానికి డబ్బు కట్టడం, ఆ తర్వాత ముఖ్యంగా ఏమిటంటే శనివారం నాడు అన్నదానం. ఈ 3 చేయండి చాలు. ఓం శ్రీ మాత్రే నమః.